హాయ్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే కరకరలాడే చిట్టి చిట్టి అప్పడాలైతే చేస్తున్నానండి. ఈ వీడియోలో చూసేయండి ఎలా చేస్తున్నానో. చాలా కరకరలాడితే చాలా ఇష్టంగా కూడా తినవచ్చు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ముందుగా అయితే నేను అయితే ఒక కప్పున్నర అయితే వాటర్ తీసుకున్నాను. అవి వేడవుతున్నప్పుడు కొద్ది సాల్టు, ఒక చెంచాడు కారం, కొద్ది కరివేపాకు కట్ చేసుకున్నది, కొద్ది కొత్తిమీర కట్ చేసుకున్నది, 3 చెంచాలు నువ్వులు, పచ్చి నువ్వులు, అలాగే ఒక చెంచాడు అయితే జీలకర్ర ఇవన్నీ వేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపు తీసుకోలేదు. ఒక కప్పుడు బియ్యం పిండి కూడా తీసుకున్నాను. ముందుగానే వేడి చేసుకున్న వాటర్ కూడా పక్కన పెట్టుకుని, ఒకవేళ మనకి గట్టిగా ఉంటే కనుక కొన్ని వాటర్ వేసుకుని కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద కొద్ది ఆయిల్ అన్నది వేసుకుని చిన్న చిన్న ఉండలు కింద చేసుకుని ఒక గ్లాస్ తోటి కానీ ఒక పెద్ద లోటా లాంటి దాన్ని కానీ తీసుకుని ఇలాగా ఒత్తుకుంటే బాగా వస్తాయి. లేదు అంటే కనుక చేతిలో చిన్న చిన్న ఉండలు చేసుకుని 2 చెయ్యిల మధ్య నెట్టి నొక్కినా కూడా అప్పడాలు అన్నవి బాగా వస్తాయి. చిన్న చిన్న అప్పడాలు చూసారండి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు అయితే కళాయి పెట్టి సరిపడగా కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వీట్ అయిన తర్వాత ఈ అప్పడాలు అన్నవి కూడా దాంట్లో వేసుకుంటే మనకి ఎంతో కరకరలాడే అప్పడాలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇవి పిల్లలు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. అలాగే పిల్లల స్కూల్లో కూడా ఇలాగ రెండేసి బాక్స్ వేసి పంపితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.